ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ విశ్రాంతి దినమున వాక్యమును వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు విని దినచర్యలు ప్రారంభించుట వలన ఈ రోజంతా దేవుని కాపుదల కృప మనకు తోడై ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 1వ వచనం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. ఆమెన్. హల్లెలూయా. మనకు ఏ అపాయములు దరిచేరకుండా మనలను కాపాడుచున్న ఆ దేవాది దేవునికి, మన రక్షణ దుర్గమైనటువంటి యెహోవా దేవునికి స్తుతులతో, గంభీర ధ్వనిగల తాళములతో, గొప్ప స్వరములతో కీర్తించి స్తుతించి ఆరాధించాలి. మనలను ఇంతవరకు సజీవులుగా కాచి కాపాడి రక్షించిన మన దేవునికి నిండు మనసుతో ఆరాధించాలి. పాటలు పాడాలి, వాయిద్యములు వాయించాలి, కరతాళ ధ్వనులతో ఆయన సన్నిధిలో పాడి స్తుతించి ఆరాధించాలి. మన రక్షణ దుర్గమైన మన దేవునికి సంతోషగానముతో స్తుతులు అర్పించాలి. మనకు అండగా, కొండగా, కోటగా నిలిచిన యెహోవాను గణపరచాలి. విశ్రాంతి దినమున ప్రతి క్రైస్తవుడు దేవుని స్తుతించి ఆరాధించాలి. ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా సరే అవన్నీ వాయిదా వేసి దేవుని ఆలయానికి వేగిరపడి తొందరపడి ఆయన సన్నిధికి వెళ్ళి సంతోషగానము చేయాలి. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వాధికారి అయిన ఆ దేవాది దేవునిని స్తుతించి ఆరాధించడానికి ఎందుకు నిర్లక్ష్యము చేస్తున్నారు? లోకంలో పడి లోకాశలలో కొట్టుకుపోతున్న ఓ సహోదర సహోదరి, దేవుని ఆలయానికి ఒక్క దినము ఆయన మందిరములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. రక్షణ దుర్గమైన దేవునికి దూరంగా ఉండి ఆయన మాటలకు లోబడక లోకము వైపు, పాపము వైపు తిరుగుతున్న ఓ సహోదర సహోదరి, నిన్ను నీవు పాడు చేసుకుంటున్నావు. నీ స్వహస్తాలతో పతనానికి చేరువలో ఉంటున్నావు. నీకు నీవు విధ్వంసాన్ని కొని తెచ్చుకుంటున్నావు. పాపము మొదట తీపిగా ఆహ్లాదకరంగా ఉంటుంది, సుందరంగా ఉంటుంది, చివరకు పతనావస్థకు నిన్ను చేరుస్తుంది. మేలుకో సోదర సోదరి, దేవుని ఉగ్రత గురి కాకుండా మన రక్షణ దుర్గమైన యేసయ్యను నిండు మనసుతో సంతోషగానముతో ఆయన సన్నిధిలో కనబడదాం. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు మన దేవుడు నా జీవితములలో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించగలరు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మన సహాయకుడు యేసయ్య, ఆపదలో ఆదుకునే దేవుడు, మన కన్నిటిని నాట్యముగా మార్చగల దేవుడు, మన యొక్క సమస్యలన్నిటినీ తీర్చగల దేవుడు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు అన్నిటినీ తీర్చగల దేవుడు, మన రక్షణ దుర్గమైన దేవుడిని స్తుతించి ఆరాధించే సంతోష గీతములతో గణపరచుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి, మీకు స్తోత్రములు. యేసయ్య, ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యము వినక లోకము తట్టు, పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది మీ వాక్యము తట్టు తిరిగి రక్షింపబడి మిమ్మలను స్తుతించి ఆరాధించి గణపరిచే బిడ్డలుగా చేయండి. ఈ విశ్రాంతి దినమున కీర్తన గ్రంథంలో తెలియజేసిన విధంగా ఉత్సాహధ్వనితో, సంతోష గీతములతో మీ సన్నిధిలో మిమ్ములను స్తుతించి ఆరాధించి గణపరిచే బిడ్డలుగా చేయండి. తండ్రి, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి. వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నింటి నుండి విడుదల కలుగునుగాక. గాయపడ్డ వారిని స్వస్థపరచండి, బాగు చేయండి. వారి గాయములను మాన్పండి. స్వస్థపడి మీ నామమును స్తుతించి ఆరాధించి మీకు సాక్షులుగా జీవించే కృప దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి.
దుఃఖంలో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. ఉద్యోగాల నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు క్షేమమైన సమాచారం అందులాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. యవనస్తులను కాపాడండి. యవ్వన కాలంలో మీ యొక్క వాక్యమును అంగీకరించి మిమ్మలను స్తుతించి ఆరాధించి గణపరిచే వారిగా చేయండి. ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి. పిల్లల చదువుల్లో, రాకపోకల్లో కాపాడండి. పిల్లలు తల్లిదండ్రుల మాటకు విధేయులై ఎటువంటి స్నేహములు చేయకుండా మీ యందు భయభక్తులు కలిగి మిమ్మలను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. ప్రయాణంలో ఉన్న బిడ్డలను కాపాడండి. వారు చేరవలసిన గమ్యస్థానములు క్షేమంగా చేరుకునేలా మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.